గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ సమస్యతో బాధపడుతున్నారా? పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి? దీనికి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శ్రీవిద్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఈ పైల్స్ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి? సో పైల్స్ అనేది ఏంటంటే మెయిన్గా యానల్ రీజన్లో వచ్చే ఒక రకమైన దీర్ఘకాలికమైన సమస్యగా చెప్పుకోవచ్చు. సో పైల్స్ ఏంటంటే మనము మెడికల్ టర్మినాలజీలో హెమరాయిడ్స్ అంటాము. యానల్ రీజన్లో సాధారణంగా మన శరీరంలో మొత్తం రక్తనాళాలు ఉన్నట్టుగా యానల్ రీజన్లో కూడా రక్తనాళాలు, ధమనులు అండ్ సిరలు రెండు ఉంటాయి. సో ఎప్పుడైతే మోషన్కి వెళ్ళే దారిలో అంటే కాన్స్టిపేషన్తో చాలా రోజుల నుంచి ఇబ్బంది పడే వాళ్ళలో కానివ్వండి, లేదంటే డైటరీ హ్యాబిట్స్ సరిగ్గా ఫాలో అవ్వకుండా అంటే రెగ్యులర్గా అవుట్ సైడ్ ఫుడ్ ఇంటేక్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో, పీచు పదార్థాలు తక్కువగా ఉండే డైట్ తీసుకునే వాళ్ళలో, వాటర్ ఇంటేక్ తక్కువగా ఉన్న వాళ్ళలో కాన్స్టిపేషన్ మలబద్ధకానికి దారితీస్తుంది. సో ఇయర్స్ టుగెదర్ లేదంటే మంత్స్ టుగెదర్ కంటిన్యూస్గా ఎవరికైతే మోషన్ హ్యాబిట్ ప్రాపర్గా ఉండదో వాళ్ళలో ఏమవుతుందంటే డ్యూ టు ప్రెషర్ ఎక్కువ అవటం వల్ల ఆ రక్తనాళాలు అండ్ సరౌండింగ్ టిష్యూ ఉండేది ఇన్ఫ్లమేషన్ అవ్వటం వల్ల అంటే వాచి బయటికి రావడం జరుగుతుంది. సో దీన్ని మనం పైల్స్ కండిషన్గా చెప్పుకుంటాం. సో ఎంత డిగ్రీలో అంటే డిస్కంఫర్ట్ ఉందా అనేది దాన్ని బట్టి మనం గ్రేడ్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ గ్రేడ్లో ఏమవుతుందంటే ఇనిషియల్ స్టేజ్లో గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, బయటికి కనిపించే మాస్ కానివ్వండి టిష్యూ. బట్ కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు పెయిన్ రావడం, మోషన్కి వెళ్ళినప్పుడు విపరీతమైన నొప్పి రావడం, ఆ ఏరియాలో దురదగా ఉండటం, ఇవన్నీ కూడా ఫస్ట్ గ్రేడ్ యొక్క పైల్స్ యొక్క లక్షణాలుగా చెప్పుకోవచ్చు. సెకండ్ గ్రేడ్లో ఏమవుతుందంటే మోషన్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా ఆ టిష్యూ లేదా బ్లడ్ వెజిల్ అనేది బయటికి రావడం జరుగుతుంది. అండ్ మళ్ళీ ఈవెన్ ఆఫ్టర్ పాసింగ్ స్టూల్ తర్వాత దానంతట దానికే లోపలిగా వెళ్ళటం. బట్ థర్డ్ గ్రేడ్ అండ్ ఫైనల్ గ్రేడ్లో ఏమవుతుందంటే మోషన్కి వెళ్ళిన తర్వాత కూడా దానంతటా లోపలికి వెళ్ళకుండా కంప్లీట్గా బయటికి రావడం జరుగుతుంది. దీన్ని మనం ప్రొలాప్స్ అంటాం. అంటే కంప్లీట్గా బయట వేలాడుతూ కనిపించడం, మనం చేతికి తగులుతూ ఉంటాయి అనమాట, జస్ట్ లైక్ బొడిపల్లాగా. అవి 1 నుంచి నెంబర్స్ అనేవి మల్టిపుల్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్గా ఎవరిలో ఉంటుంది అంటే ఒకటి వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, ఒబేసిటీ ఉన్న వాళ్ళలో, లేదంటే మెటబాలిక్ డిజార్డర్తో సఫర్ అయ్యే వాళ్ళలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కానివ్వండి. జనరల్లీ ఫీమేల్స్లో ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇలాంటి పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫోర్మోస్ట్ ఏంటంటే కాన్స్టిపేషన్తో సఫర్ అయ్యే వాళ్ళలో, ఎనీ ఏజ్ గ్రూప్, ఐదర్ పిల్లలు కానివ్వండి, మిడిల్ ఏజ్ గ్రూప్, ఓల్డ్ ఏజ్, ఎవరైనా సరే కాన్స్టిపేషన్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్గా చెప్పుకోవచ్చు. ఇలాంటి అనోరెక్టల్ ప్రాబ్లమ్, నాట్ ఓన్లీ పైల్స్, ఫిజర్స్, ఫిస్టులా ఏవైనా రావడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి కాన్స్టిపేషన్గా చెప్పుకోవచ్చు. సో ఇనిషియల్ స్టేజ్లో ఎవరికైతే ఈ లక్షణాలు కనిపిస్తాయో, అంటే మోషన్కి వెళ్ళినప్పుడు నొప్పి రావడం కానీ, కొన్ని సందర్భాలలో బ్లీడ్ పడడం, ఇలాంటివి ఇనిషియల్ స్టేజ్లో గమనించినట్లయితే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే మనం డైట్ హ్యాబిట్స్ రెక్టిఫై చేసుకున్నట్లయితే, ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకొని, కార్బోహైడ్రేట్, షుగర్ ఇంటేక్ కొంచెం తక్కువగా తీసుకొని, వాటర్ ఇంటేక్ హైడ్రేటెడ్ కండిషన్ కనుక మోడిఫై చేసినట్లయితే ట్రీట్మెంట్ అవసరం లేకుండానే జనరల్లీ ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్లో తగ్గించుకోవచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు చెప్తున్నారు, అయితే పైల్స్ అసలు ఎన్ని టైప్స్లో ఉంటుంది అండ్ దీన్ని ఎలా గుర్తించాలి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఈ పైల్స్ లేదా హెమరాయిడ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. అంటే ఏంటంటే ఫస్ట్గా ఇంటర్నల్, అంటే పెక్టినేట్ లైన్ ఏదో అనటామికల్ స్ట్రక్చర్ ఉంటుంది, దానికి కంప్లీట్గా పైన ఉండే వాటిని ఇంటర్నల్ పైల్స్ అంటాము. ఇది బయటికి కనిపించదు, బట్ ఏంటంటే బ్లడ్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ ఆఫ్టర్ మోషన్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఆఫ్టర్ పాసింగ్ స్టూల్ బ్లడ్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు పెయిన్లెస్ కండిషన్ ఇది, బట్ పెయిన్ లేనప్పటికీ ఏంటంటే ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వటం వల్ల వీక్నెస్ కానివ్వండి, ఎనీమిక్ రక్తహీనత డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అనదర్ వెరైటీ ఆఫ్ ద పైల్స్ ఏంటంటే ఎక్స్టర్నల్ పైల్స్, అంటే పెక్టినేట్ లైన్ కింద, అంటే మనకు ఫిజికల్ ఎగ్జామినేషన్లో పేషెంట్ని చూసినట్లయితే కనిపిస్తాయి బయటికి, ఐదర్ ఒకటి ప్రొట్రూజన్ కానివ్వండి, మల్టిపుల్ ప్రొట్రూజన్లో కనిపిస్తుంటాయి ఎక్స్టర్నల్ పైల్స్. దీంట్లో ప్రైమరీగా ఏంటంటే సివియర్గా పెయిన్ ఉంటుందండి. ఇంటర్నల్ పైల్స్లో పెయిన్ ఉండదు, బ్లీడింగ్ ఉంటుంది. బట్ కంపేరిటివ్లీ ఎక్స్టర్నల్ పైల్స్ ఏంటంటే చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది, ఎస్పెషల్లీ మోషన్కి వెళ్ళినప్పుడు, తర్వాత కూర్చున్నప్పుడు. మల్టిపుల్ పైల్స్ సైజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు చాలా ఇబ్బంది పెడుతుంది. సో రెండింటికి చాలా సిమ్టమ్ వైజ్గా వేరియేషన్ ఉంటుంది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో, ఎస్ అన్వేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం, మా నాన్నగారికి థైరాయిడ్ సమస్య ఉందండి. ఓకే, ఎంత 4 years నుంచి. మీ ఫాదర్ ఏజ్ థైరాయిడ్ ఎంత అండి? సమస్య వల్ల హార్ట్ స్ట్రోక్ లాంటిది ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? అంటే ఒకటేసారి దడ వచ్చి మళ్ళీ మనిషి నార్మల్ అవుతాడు. అలా అటువంటి సిచ్యువేషన్ లో ఏమవుతుంది అంటే తల చెమటలు వచ్చేసి భయపడి మనిషి నర్వస్ అయిపోతున్నాడు. ఆ థైరాయిడ్ వల్ల అటువంటి ఛాన్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా?
ఓకే. ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు అంటే ఎస్పెషల్లీ ఇలాంటి నర్వస్నెస్ కానివ్వండి, వీక్నెస్ అయిపోవడం, టీఎస్హెచ్ అనేది చాలా డ్రాస్టిక్గా పడిపోవడం అంటే హైపర్ థైరాయిడ్ కండిషన్ అంటాము. 0.01 కంటే తగ్గిపోయినప్పుడు ఇలాంటి కండిషన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి రిపోర్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఎస్ డాక్టర్, ఇంకో కాల్ తీసుకుందాం. హలో ప్రవీణ్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం, నాకు ఫస్ట్ పైల్స్ వచ్చాయి మేడం. ఓకే. అంటే ఫస్ట్ అంటే గొంతు క్రానిక్ నుంచి వచ్చినాయి మేడం. ఫస్ట్ గొంతు విపరీతమైన నొప్పి తీసుకుంది మేడం. ఓకే. తర్వాత వచ్చేసి ఇది కాలు గుంజడము, ఇది అంత నీరసంగా ఉండదు మేడం. ఓకే. మీ ఏజ్ ఎంత అండి? ఏం మేడం? మీ వయసు ఎంత? వయసు వచ్చి 28 మేడం. ఓకే. ఎంత కాలం నుంచి ఉందండి ఇలా? జస్ట్ మార్చ్ నుంచి మేడం, మార్చ్ 10 నుంచి ఏదైనా ఫోన్ మాట్లాడినా కూడా గుంజడము అలా చేస్తుంది మేడం. ఓకే. కన్సల్ట్ అయ్యారా డాక్టర్ని? లేదు మేడం, కన్సల్ట్ అవుదాం అనుకున్నాము. ఓకే. అదే అంటే గొంతు విపరీతమైన నొప్పి ఉంటుంది మేడం. అసలు ఇది అంటే టివన్ని. హలో హలో చెప్పండి. అంటే గొంతు నొస్తుంటుంది మేడం ఎప్పుడు. ఇది గ్యాస్ట్రిక్ మాదిరి, ఇది ఏదో సూది పెట్టి గుచ్చినట్లు ఉంటుంది మేడం గొంతులో. ఓకే. లెఫ్ట్ సైడ్ లింప్ లో. ఓకే. చాలా రోజుల నుంచి అంటే ఆల్మోస్ట్ మార్చి నుంచి అంటే మోర్ దెన్ 6 months నుంచి సఫర్ అవుతున్నారు కాబట్టి ఒకసారి కన్సల్ట్ అవ్వడం చాలా మంచిదండి. ఎందుకంటే ఈ పీరియడ్లో అనేది చాలా రీజన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్రోట్ పెయిన్ కానివ్వండి, అదర్ రీజన్స్ ఏమైనా. ఒకసారి నియరెస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వాట్ ఈస్ ద రీజన్ అనేది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దాన్ని బట్టి ఐదర్ ప్రికాషన్స్తో సెట్ అవుతుందా లేదా ట్రీట్మెంట్ అవసరం అనేది సజెస్ట్ చేస్తారు. ఎస్ ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో రాకేష్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. హలో చెప్పండి రాకేష్ గారు. మొన్న నాకు ఒక 1 week బ్యాక్. హలో చెప్పండి. చెప్పండి, వింటున్నారు, చెప్పండి. 1 week బ్యాక్ నాకు ఫిషర్స్ అని చెప్పాడు మేడం డాక్టర్. కొద్దిగా నాకు మంట పెయిన్ అయింది అయితే. ఓకే. హలో చెప్పండి. 1 week నుంచి ట్రబుల్ ఉంది అండ్ ట్రబుల్ ఉంది. 2 days లో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తగ్గిపోయింది. ఓకే. అది ఒకటేమంటే డాక్టర్ కంటే నాకు డౌట్ వచ్చి ఇట్లా మా ఫ్రెండ్స్ అందరికి అయింది కదా, ఎందుకు పెద్దగా ప్రాబ్లం చేసుకోవడానికి తొందరగా వెళ్ళిన. ఓకే. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫిషర్ ప్రాబ్లం ఉందని చెప్పిండు. ఓకే. అయితే నాకు మోషన్ అయితే ఫ్రీ ఉంటది మేడం. ఓకే. హలో చెప్పండి. ఇట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండకపో. అయితే మొన్న ఒక 1 week మిరియాల ఛాయ్ అది తాగడపు అట్లా ప్రాబ్లం అయిందేమో అని నేను అనుకున్నా. 1 week అట్లా మిరియాల ఛాయ్ అట్లా తాగిన చికెన్ అట్లా. ఓకే. అయితే మాకు తర్వాత నెక్స్ట్ డే 1 week తర్వాత ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు దగ్గర వచ్చి 1 week అవుతుంది. 2-3 days బాగా ప్రాబ్లం ఉండే మేడం, నొప్పి మంట ఘోరంగా ఉండే. ఓకే. మెడిసిన్ స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసిన మేడం. 2-3 days రాసిచ్చిండు. ఓకే. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే రిలీఫ్ ఉంది. అట్లా ఏం పెయిన్ అట్లా ఏం లేదు మేడం. ఓకే. ఫర్దర్ ఇది ఇట్లాంటి ప్రాబ్లం రాదంటే మేడం ఏం కేర్ తీసుకోవాలి? సో మీరు చెప్పిన కండిషన్ ఏంటంటే అక్యూట్ ఫిజర్స్ అంటారు. అంటే షార్ట్ స్పాన్లో రావడం. అంటే మెడికేషన్ తీసుకుంటున్నారో అది కొద్ది రోజులు కంటిన్యూ చేయండి. అండ్ ఏదైతే కాన్స్టిపేషన్కి దారి తీస్తుందో అలాంటి ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అంటే ఫైబర్ ఇంటేక్ తక్కువగా ఉన్న ఫుడ్, ఆయిల్ ఫుడ్ కానివ్వండి, హై ప్రోటీన్ డైట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ ఇలాంటిది తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం, ఒకే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చోవడం అంటే సెడెంటరీ లైఫ్, ఇలాంటివి కొద్దిగా అవాయిడ్ చేసినట్లయితే మీకు ఫిజర్ అనేది మళ్ళీ తిరగబడకుండా ఉంటుంది. ఎస్ ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో బాలాజీ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? యా గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. లైక్ సిన్స్ లాస్ట్ 6 months ఈ లాక్డౌన్ వల్ల కూర్చొని కంటిన్యూస్ గా పైల్స్ ఫామ్ అయింది డాక్టర్. ఓకే. సో ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకొని లైక్ అది మెడిసిన్స్ తీసుకుంటూనే కంటిన్యూస్ గా రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే. వన్స్ ఐ స్టాప్ మళ్ళీ అది సేమ్ సిచ్యువేషన్. సో వన్ ఆఫ్ ద ఫ్రెండ్ హోమియో మెడిసిన్స్ అడ్వైస్ చేశారు, నక్స్మోమికా, ఇంకా అస్క్యులిస్ హిపోకెటానియం అని ఇంకొక మెడిసిన్ ఉంది. ఐ డోంట్ హ్యావ్ ద నేమ్ విత్ మీ. ఓకే. సో ఈ మెడిసిన్స్ కలిపి వేసుకోవాలా సెపరేట్ గా వేసుకోవాలా తెలియక ఓన్లీ ఐఎమ్ యూజింగ్ వన్ మెడిసిన్. ఓకే. బట్ is it okay to use without doctor advice or how do I consider this? ఓకే. మీరు చెప్పిన మెడికేషన్ నక్స్వామికా అండ్ అస్క్యులస్ హిప్ అనేది స్పెసిఫిక్ మెడిసిన్స్ ఫర్ పైల్స్ ప్రాబ్లమ్గా చెప్పుకోవచ్చు. టెంపరీగా రిలీఫ్ ఇస్తుంది, దాంట్లో నో డౌట్. బట్ ఏంటంటే కంప్లీట్గా మళ్ళీ తగ్గి రాకుండా ఉండడానికి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే దీంట్లో ఏంటంటే ఓన్లీ
ప్రైమరీగా సిమ్టమ్స్ మాత్రమే కాకుండా అసలు ఎందుకు వచ్చింది రూట్ కాజ్ ఆఫ్ ద పైల్ ఒకటి కన్సిడర్ చేస్తూ వ్యక్తి యొక్క లక్షణాలు అన్నీ కన్సిడర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కాన్స్టిట్యూషనల్ హోమియోపతి అంటారు. సో ఇది కనుక తీసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో మీకు రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ప్రజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అండ్ ఈవెన్ అవసరం పడితే కనుక ఇఫ్ యూ వాంట్ మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్తో కలిపి విత్ 1 hour or 2 hours గ్యాప్తో యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీ విషయంలో చూసుకున్నట్లయితే సెడెంటరీ లైఫ్ వల్ల అంటే అవర్స్ టుగెదర్ కూర్చోవడం వల్ల డెవలప్ అయింది అవ్వచ్చు. అదొకటి కొంచెం అవాయిడ్ చేయండి. ఫుడ్ ఇంటేక్లో కూడా కొంచెం కార్బోహైడ్రేట్ డైట్ అనేది తక్కువగా తీసుకుంటూ ఫైబర్ డైట్ ఇంక్రీజ్ చేయండి. చాలా వరకు మీ కంట్రోల్లో ఉంటుంది. ఎస్ ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో శ్రీకాంత్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్కారం. మేడం నమస్తే, చెప్పండి శ్రీకాంత్ గారు. మేడం మా సిస్టర్ కు 10 years అవుతుంది మేడం. అయి ఓకే అయితే ఒకసారి వన్ టైం ఒకసారి ఆపరేషన్ చేయించారు హైదరాబాద్. ఓకే ఎస్ చెప్పండి. శ్రీకాంత్ గారు చెప్పండి. అయితే ఇది వరకు ఒకసారి ఆపరేషన్ చేయించారు మేడం లో హైదరాబాద్ లా. ఎన్ని ఇయర్స్ అవుతుందండి సర్జరీ చేయించి? ఇప్పుడు సర్జరీ చేయించి 4 years అవుతుందండి. ఓకే అయితే ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాబ్లం మళ్ళీ అవుతుంది మేడం. ఓకే తన విషయంలో ఏం ట్రబుల్ ఉందంట? అంటే బ్లీడింగ్ చెప్తున్నారా? బ్లీడింగ్ అవుతుంది, కొంచెం ఫీవర్ వస్తుంది మేడం. ఓకే ఏజ్ ఎంత అండి తనది? తన ఏజ్ 40 అండి. 40 years. ఓకే సో ప్రజెంట్ ఏమైనా ట్రీట్మెంట్లో తీసుకుంటున్నారా రైట్ నో? ఇప్పుడు ఏం లేదు మేడం. ఓకే సో జనరల్లీ మీరు చెప్పింది ఏంటంటే ఎక్స్టర్నల్ పైల్స్ అంటే చాలా ఇయర్స్ నుంచి అంటే 10 years నుంచి సఫర్ అవుతున్నారు. ఒకసారి సర్జరీ అయిపోయినప్పటికీ రిపీట్ అవుతుంది. ఇది చాలా కామన్ అనే చెప్పొచ్చు. అంటే ఏంటంటే దీర్ఘకాలికమైన ప్రాబ్లమ్స్ ఏవైనా కానీ ఎస్పెషల్లీ యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ పైల్స్ కానివ్వండి, ఫిజర్స్, ఫిస్టులాస్ సర్జరీ కొద్ది రోజుల వరకు రిలీఫ్ ఉంటుంది. అంటే మ్యాక్సిమం 6 months to 8 months ప్రాబ్లం రాదు అండ్ కంటిన్యూషన్లో ఉంటుంది. బట్ మళ్ళీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అంటే ఇంటర్నల్గా ఫ్యామిలీ హిస్టరీ వన్ ఆఫ్ ది రీజన్ అయ్యి ఉండొచ్చండి. లేదంటే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్ ఇంటేక్ ఏదైతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉందో అది కంటిన్యూషన్లో ఉంటుందో అది దాన్ని మెయింటైనింగ్ ఫ్యాక్టర్ అంటారు. అది రిపీట్ అయినప్పుడు మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఇలాంటి రికరెన్స్ లేకుండా ఉంటుంది. బట్ దీనికి ఏంటంటే ప్రైమరీగా పేషెంట్ యొక్క సిమ్టమెటాలజీ చాలా ఇంపార్టెంట్ అండి. దాని అండర్లైన్ కాజెస్ ఏమైనా ఉన్నాయా లైక్ హార్మోన్ డిస్టర్బెన్స్ ఎస్పెషల్లీ ఫీమేల్స్ విషయంలో ఇదంతా చాలా అవసరం. సో ఒకసారి మీ ప్రీవియస్ రిపోర్ట్స్ ఏవైనా ఉన్నట్లయితే తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో రాజ్యలక్ష్మి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం. యా డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. యాక్చువల్లీ మా హస్బెండ్ కి మొన్న 31st జులైకి పెరినల్ యాక్సెస్ చేశారు మేడం. ఓకే పెరినల్ యాక్సెస్ పిస్తులా కి బిఫోర్. ఎస్ ఓకే 31st జులైకి నుంచి మొన్న 10th సెప్టెంబర్ వరకు ఓకే మేడం. ఓకే అది పిస్తులా పెరినల్ యాక్సెస్ చేసింది, క్యూర్ అయింది. ఓకే క్యూర్ కాగానే సడన్ గా పక్క నుంచి ఒక హోల్ పడేసేసి ఏందని మళ్ళీ డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే డాక్టర్ ఏం చెప్పాడంటే ఫిస్తులా అని చెప్పాడు మేడం. ఓకే మళ్ళీ అది ఫిస్తులా ఎలా చేయాలి మేడం ఇప్పుడు? ఓకే సో మీరు చెప్పింది ఏంటంటే యాబ్సెస్ దానికి ట్రీట్మెంట్ తర్వాత కూడా ఇంటర్నల్గా ప్రాబ్లం అనేది కంప్లీట్గా సాల్వ్ అవ్వలేదండి. దట్ లీడ్స్ టు అనదర్ ప్రాబ్లం లైక్ ఫిస్టులా. ఫిస్టులా అంటే అబ్నార్మల్ ట్రాక్ట్ అండి. సో దీంట్లో ఏమవుతుంది, కూర్చున్నప్పుడు పెయిన్ రావడం, మోషన్కి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలలో చీము, పస్ రావడం లాంటి కండిషన్ కూడా ఉంటుంది. ఇది దీర్ఘకాలికంగా వెళ్తే ఫీవర్ లాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో హోమియోపతిలో దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంటుందండి. సో ఏంటంటే ఫిస్టులా కానివ్వండి లేదంటే యాబ్సెస్ ఇవన్నీ కూడా జస్ట్ లైక్ ఎక్స్టర్నల్గా కనిపించే ఫ్యాక్టర్స్, బట్ ఇంటర్నల్గా పెథాలజీ అనేది చాలా డీప్గా ఉంటుంది. మజిల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ లార్జ్ ఇంటెస్టైన్ వరకు కూడా దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టు డిఫరెన్షియేట్ ద ప్రాబ్లమ్ అదర్ ప్యూర్గా యాబ్సెసా లేదంటే ఫిస్టులా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. సో ఆఫ్టర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ మీకు ట్రీట్మెంట్ ఎంత డ్యూరేషన్ అవసరం పడుతుంది, దీంతో పాటుగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎస్ ఓకే డాక్టర్, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ ఈ మూడింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి డాక్టర్? సో అన్నీ కూడా యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ అంటే మోషన్కి వెళ్ళే మార్గంలో తయారయ్యే ప్రాబ్లమ్స్గా చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే కాజ్ కూడా కొద్ది వరకు అన్నిట్లలో కామన్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిపేషన్ ఈజ్ ద ప్రైమరీ కాజ్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్. బట్ ఏంటంటే కొద్దిగా సిమ్టమెటాలజీ డిఫరెంట్గా ఉంటుంది అండ్ పెథాలజీ కూడా ప్యూర్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవన్నిట్లో కూడా మోస్ట్ పెయిన్ఫుల్ వచ్చేసి ఏంటంటే
ఫిషర్ అనేది ఏంటంటే జస్ట్ ఎక్స్టర్నల్ పైన స్కిన్ అనే పైన టేర్ అవ్వడం అనమాట. అంటే ఆ స్కిన్ అనేది చిరిగిపోవడం ఓవెల్ షేప్లో ఉంటుంది. బట్ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రామా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆ ఏరియాలో యానల్ ఏరియాలో ఇంజురీ అవ్వడం కానివ్వండి, లేదంటే ఎస్పెషల్లీ ఫీమేల్స్లో చూసుకుంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత డ్యూ టు ద ప్రెజర్ ఆ స్కిన్ అనేది టేర్ అవ్వడం జరుగుతుంది, ఫిజర్ అంటారు. సో వీటన్నిటిలో కూడా అన్నిటికంటే ఎక్కువ సివియారిటీ ఆఫ్ ద పెయిన్ అంటే మనం బర్నింగ్ పెయిన్గా చెప్తాము, ఫిజర్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్కిన్ అనేది చాలా డెలికేట్ ఆర్గాన్ అండ్ నర్వ్ ఎండింగ్స్ అనేవి స్కిన్లోనే ఉంటాయి. సో దానివల్ల పెయిన్ సివియారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫిజర్స్లో ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి, ఎక్యూట్ ఫిజర్స్ అండ్ క్రానిక్ ఫిజర్స్. ఎక్యూట్ ఫిజర్స్ ఏమవుతుందంటే చాలా ఈ ఫాస్ట్గా డెవలప్ అవడం అనమాట, విత్ ఇన్ డేస్లో తయారవుతుంటాయి ఇవి. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కావచ్చు, లేదంటే ఐబిఎస్ లాంటి ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఉన్న వాళ్ళలో ఏమవుతుంది మోషన్ హ్యాబిట్స్ అనేది చాలా ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఐదర్ క్రానిక్గా డైరియా ఉండొచ్చు, లేదంటే కాన్స్టిపేషన్ ఆల్టర్నేట్గా ఉండటం వల్ల ఆ ఏరియా అంతా కొంచెం డిస్టర్బ్డ్ ట్రామాకు గురవటం వల్ల కూడా ఫిజర్స్ ఏర్పడతాయి. సో ఇలాంటి ఎక్యూట్ ఫిజర్స్లో మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానివ్వండి, లేదంటే హైజీనిక్ మెయింటైన్ చేయడం, లేదంటే ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే మనము విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అంటే 6 వీక్స్లోనే అంటే 1.5 monthలో టోటల్గా క్లియర్ అవుతుంది. సో కొంతమందిలో ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ద మెనీ రీజన్స్ అంటే అండర్లైన్ కాజెస్, ఫర్ ఎగ్జాంపుల్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానివ్వండి, లేదంటే అదర్ ఇన్ఫెక్షన్స్ ఏమో ఉన్న వాళ్ళలో ఈ ఎక్యూట్ ఫీజర్స్ అనేవి చాలా తగ్గకుండా మొండిగా తయారవుతుంటాయి, క్రానిక్ ఫీజర్స్. వీటిలో ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో గోపాల్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో యా గోపాల్ గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మేడం. మాకు దగ్గర ఒకసారి మోషన్స్ వెళ్ళినప్పుడు మామూలుగా ఒక చాయ్ గ్లాస్ కంటే ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉందండి ఈ ప్రాబ్లం? ఇది జస్ట్ 1 month బ్యాక్ వచ్చింది మేడం. మధ్యలో ఒక డాక్టర్ కు ఫోన్ చేస్తే టాబ్లెట్లు రాశారు, అవి మళ్ళీ ఒక 2 days ఏమో తగ్గి మళ్ళీ స్టార్ట్ అయింది మేడం. ఓకే, హలో, మీ ఏజ్ ఎంత అండి? 31 మేడం. ఓకే, మీ పేరెంట్స్లో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉండేనా బిఫోర్? ఎవరికి లేదండి, ఎవరికి లేదు. ఓకే, ఇప్పుడు నేను ట్రైనింగ్ సెంటర్ లో ఉన్నా, అదే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయాక మళ్ళీ అక్టోబస్ కు మళ్ళీ ఇది ఇచ్చాము. ఓకే, మళ్ళీ దానికంటే ఇంటికి పంపించారు, మరి టెస్టింగ్ కూడా బయటికి పంపించట్లేదు కరోనా చేపట్టి. ప్రాబ్లం చాలా ఇబ్బంది ఉంది. ఓకే, సో మీరు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే కంప్లీట్గా ఇంటర్నల్ పైల్స్ అని చెప్పుకోవచ్చు అండి మోస్ట్లీ. ఎందుకంటే బ్లీడింగ్ పైల్స్ చెప్తున్నారు, బ్లీడింగ్ చెప్తున్నారు మోషన్కి వెళ్ళేటప్పుడు. మోస్ట్లీ ఇంటర్నల్ పైల్స్ ఉన్న వాళ్ళను ఇలా జరుగుతుంది. ట్రీట్మెంట్ అనేది మిడిల్లో స్టాప్ చేయకండి, కంప్లీట్గా మీకు సిమ్టమ్స్ అన్నీ తగ్గేంత వరకు. ఎట్ ద సేమ్ టైం మీకు రిపోర్ట్తో కూడా కన్ఫర్మ్ చేసుకోండి. కంప్లీట్గా తగ్గేంత వరకు తగ్గిన తర్వాత మాత్రమే ట్రీట్మెంట్ స్టాప్ చేయండి. వై? బికాజ్ ఇలాంటి ఇంటర్నల్ పైల్స్ గ్రేడ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే బ్లీడింగ్ స్టాప్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎనిమిక్ లాంటి చాలా ప్రాబ్లం డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రీట్మెంట్ అనేది నెగ్లెక్ట్ చేయకండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో సుభాష్ చంద్రబోస్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్కారము. చెప్పండి. ఎస్ డాక్టర్ గారు, 54 సంవత్సరాలు. ఓకే, అయితే నాకు ఒక 20 సంవత్సరాల నుంచి పైల్స్ ప్రాబ్లం, ఇట్లా మంటగా వచ్చి బ్లడ్ వస్తుంది అప్పుడప్పుడు. ఓకే, వేడి వస్తువులు మసాలాలు తిన్నప్పుడు వస్తుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే సగం బయటకు వచ్చినాయి మేడం, కానీ బ్లడ్ ఏం వస్తలేదు. ఏం ప్రాబ్లం లేదా అని. ఏం చేస్తుంటారండి మీరు? నేను ట్రావెల్ ఏజెన్సీ, ఎక్కువ కార్లో ప్రయాణం చేస్తాను. డ్రైవింగ్ చేస్తుంటారు? డ్రైవింగ్ చేయను, కూర్చుంటా. డ్రైవరే నడిపిస్తాడు, నేను కూర్చుంటా. ఓకే, ఒక 100 kilometers తిరుగుతా. ఓకే, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఇవి కాకుండా? వేరే అంటే నాకు హెర్నియా ఆపరేషన్ అయింది. ఓకే, షుగర్ ఉంది, బీపీ ఉంది. ఓకే, సో ప్రజెంట్ మోషన్ హ్యాబిట్ ఎలా ఉందండి? మంచిగా ఉంది. ఇబ్బంది ఏం లేదు. బయటకు వచ్చినాయి అన్ని, కొంచెం బయటకు ఉంది. అలాగే ఉంటుందా బయటికి రావటం అనేది, లేకపోతే దానంతటా లోపలికి వెళ్ళడం ఏమైనా జరుగుతుందా? ఇంకా లోపలికి వెళ్ళదు, బయటకే ఉంటది. ఓకే,
సగం ఎక్కువ బయట ఉన్నట్టుంది. ఓకే, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ బ్లీడ్ రావటం అనేది ఇంటర్నల్ పైల్ యొక్క లక్షణం. బట్ కంటిన్యూస్గా బయట ఉండేదంటే కూడా ఎక్స్టర్నల్ పైల్స్ కూడా తయారై ఉండొచ్చండి. మోస్ట్లీ క్లియర్గా చెప్తున్నారు. బట్ ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి ఉంది, తగ్గడం కూడా లేదు. సో ఇలాంటి మొండి కేసెస్లో హోమియోపతి ద్వారా మీకు కంప్లీట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి. ఒకసారి ప్రీవియస్గా చేసిన రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కనుక తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. అండ్ ప్రైమరీగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎస్పెషల్లీ మీ విషయంలో సెడెంటరీ లైఫ్ హ్యాబిట్స్ అంటే అవర్స్ టుగెదర్ కూర్చోవటం వల్ల బికాస్ ఆఫ్ ద యానల్ రీజన్లో కానీ రెక్టమ్ రీజన్లో ప్రెజర్ పడడం వల్ల కూడా మనకు ప్రాబ్లం అనేది అంత ఈజీగా తగ్గదు. సో కాన్స్టాంట్గా సిట్టింగ్ పొజిషన్ అనేది కొంచెం అవాయిడ్ చేయండి. ఫుడ్ విషయంలో ఇంతకుముందు చెప్పినట్లుగా ఎక్కువ ఫైబర్ డైట్ అనేది తీసుకోవడం చేయండి. ఇవి జాగ్రత్తలు తీసుకుంటే అట్లీస్ట్ ఫర్దర్గా పెరగకుండా ప్రాబ్లం అనేది అక్కడితో ఆగిపోతుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో ఉపేందర్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో ఉపేందర్ గారు చెప్పండి. ఎస్ రైట్. ఓకే డాక్టర్, అయితే ఇందాకైతే మీరు చెప్పారు ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే ఛాన్స్ ఉంది అనేసి. యాక్చువల్గా అయితే ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయిన్ ఉంటారు కాబట్టి వచ్చే ఛాన్స్ ఒకటి ఉంది అని మీరు అన్నారు. అది కాకుండా ఇంకెందుకు వస్తూ ఉంటుంది? సో జనరల్లీ ప్రెగ్నెన్సీ రీజన్ కొద్ది మందికే వస్తుంది, అందరికీ రాదని కాదు. సో ఎవరికంటే మోస్ట్లీ మోషన్ హ్యాబిట్ ప్రాపర్గా లేని వాళ్ళలో, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళలో వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉంటే కనుక టెండెన్సీ పైల్స్ కానివ్వండి అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైతే ఇలాంటి ఇనిషియల్ స్టేజ్ మనం లక్షణాలు గుర్తించినట్లయితే డైటరీ హ్యాబిట్స్ మోడిఫై చేసుకోవడం ఇస్ ద ప్రైమరీ హ్యాబిట్ అలవాటు చేసుకున్నట్లయితే మోస్ట్లీ తగ్గిపోతుందండి. బట్ ఇన్ కేస్ ఎక్కువగా సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటే మాత్రం డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవడమే ఇంపార్టెంట్. అదే ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో పైల్స్ వచ్చినట్టయితే ఆఫ్టర్ డెలివరీ కూడా అది క్యారీ అవుతుందా? మోస్ట్లీ తగ్గిపోతుందండి ఆఫ్టర్ డెలివరీ. అంటే వెయిట్ గెయిన్ రిడక్షన్ అవుతుంది కాబట్టి 80%, 70 to 80% ఆఫ్ ద పీపుల్లో గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది ఆఫ్టర్ డెలివరీ. బట్ ఫ్యూ పీపుల్లో మాత్రం కంటిన్యూ అవ్వచ్చు. అంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళలో కానివ్వండి, కొంతమందిలో ముందు నుంచే జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకుండా అంటే ఇండైజెషన్ ప్రాబ్లం అనేది చాలా చిన్న వయసు నుంచే ఉంటుంది. అట్లాంటి వాళ్ళలో మాత్రం చాలా ఇయర్స్ ప్రాబ్లం అంటే చాలా క్రానిక్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో కోటేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఫైల్స్ నాకు ఇంటర్నల్ గా ఉన్నాయండి, సెకండ్ గ్రేడ్ లో. ఓకే, అవి ఈరోజు ఎక్కువ బ్లీడింగ్ అయిందండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఓకే, టాబ్లెట్లు ఇచ్చారు. బ్లీడింగ్ అయితే కొద్దిగా ఉందండి, తగ్గింది. ఎంతకాలం నుంచి ఉందండి మీకు ఈ ప్రాబ్లం? ఇంకా ఒక 5 years నుంచి ఉంటున్నాం. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 38 అండి. ఓకే, సో బ్లీడింగ్ కాకుండా వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా? ప్రాబ్లం. ఓకే, ఒకసారి ఫిస్టులకి సర్జరీ చేశారండి. ఓకే. అంతే. సో చాలా ఇయర్స్ నుంచి ఉంది. అట్ ద సేమ్ టైం 2 ట్రబుల్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు మీ విషయంలో, ఇంటర్నల్ పైల్స్ అండ్ ఫిస్టులా. ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ కూడా రిపీట్ అయిందండి. అలోపతి మోడ్ ఆఫ్ అంటే జనరల్లీ మీరు తీసుకునే రెగ్యులర్ ట్రీట్మెంట్లో ఏమవుతుందంటే పర్టికులర్గా తీసుకున్న టైం అంటే ట్రీట్మెంట్లో ఉన్నంత టైం తగ్గిపోతుంది, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని ఏమంటారంటే దాని రికరెన్స్ ఆఫ్ ద ప్రాబ్లం మళ్ళీ మాటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హోమియోపతి ద్వారా ఏంటంటే అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూటివ్ ట్రీట్మెంట్ అంటామండి. దీన్ని తీసుకున్నట్లయితే కొద్ది పీరియడ్ తీసుకున్నట్లయితే మళ్ళీ రాకుండా కంప్లీట్గా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి ఏంటంటే ప్రీవియస్గా చేసిన రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో వీరేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఎస్ చెప్పండి. చెప్పండి మేడం. ఎస్ చెప్పండి వీరేష్ గారు. మేడం చెప్పండి. మేడం నేను హార్వెస్టర్ మిషన్ తోలుతాను మేడం. వీరేష్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మేడం హలో చెప్పండి. ఎస్ ఫైన్. ఓకే ఓకే డాక్టర్, ఇప్పుడు చెప్పండి. ఇందాక మనం ప్రెగ్నెన్సీ లేడీస్ వాటి గురించి మాట్లాడుతున్నాం కదా, అయితే వాళ్ళు ఈ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఏ మెడిసిన్ వాడాలన్నా కానీ. వీళ్ళు హోమియోపతి వాడచ్చు అంటారా? హోమియోపతికి రిస్ట్రిక్షన్ ఏం లేదండి, అంటే ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు అనేది ఏం లేదు. అండ్ ఎస్పెషల్లీ వెరీ సేఫ్ మెడికేషన్ అని చెప్పొచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. అండ్ ప్రాబ్లమ్ని బట్టే ఇస్తాము కాబట్టి వెరీ సింపుల్ మెడికేషన్. అండ్ కొద్దిపాటి డైట్ రెస్ట్రిక్షన్ తీసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఈ డైట్ రెస్ట్రిక్షన్ అనేది హోమియోపతి కోసం కాదు, డిపెండ్స్ ఆన్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి సజెస్ట్ చేయడం జరుగుతుంది. వెరీ సేఫ్ మెడికేషన్ విత్ ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఎవరైనా ఎనీ ఏజ్ గ్రూప్ అందరూ యూజ్ చేయొచ్చు.
ఓకే డాక్టర్, ఎక్కువ కాన్స్టిపేషన్ విషయానికి వస్తే అయితే డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. వీళ్ళలో కూడా పైల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్పెషల్లీ కాన్స్టిపేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, దాంట్లో నో డౌట్. బట్ ఎవరిలో తగ్గకుండా ఇయర్స్ టుగెదర్ అలాగే మొండిగా తయారవుతుంది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ డయాబెటీస్. షుగర్ ఉన్న వాళ్ళలో దట్టు కంట్రోల్లో లేకుండా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటాం. అంటే మోర్ దెన్ 350 కానివ్వండి, 400 లెవెల్స్ ఉన్న వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ ఫిస్టులా కానివ్వండి, యాబ్సెస్ ప్రాబ్లమ్స్ అంత ఈజీగా తగ్గదు. అట్ ద సేమ్ టైం తగ్గినా కానీ మళ్ళీ విత్ ఇన్ షార్ట్ గ్యాప్ రిపీట్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి హోమియోపతిలో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ అండ్ ప్రైమరీగా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ని సెట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో తక్కువగా ఉంటాయి, ఇలాంటి ఇన్ఫెక్షన్స్కి ఏంటంటే గ్లూకోజ్ ఈజ్ ద ఫుడ్ సోర్స్ ఫర్ ద బ్యాక్టీరియా కానీ అదర్ వైరల్. సో ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో ఈ సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే బ్యాక్టీరియా, వైరస్ వీటి వల్ల ఏ వూండ్ కూడా అంత ఈజీగా హీల్ అవ్వదు, ఫిస్టులాస్ కానివ్వండి లేదంటే యాబ్సెస్ లాంటివి. సో ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం వాళ్ళు హోమియోపతికి అప్రోచ్ అవుతారో వాళ్ళలో ఏంటంటే మేము గ్లైసిమిక్ కండిషన్ని ఫస్ట్ సెట్ చేయడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనకు ప్రాబ్లం తగ్గుతుంది. దెన్ లేటర్గా మనము కంప్లీట్గా హీల్ చేస్తుంటాం మెడికేషన్తో. ఓకే డాక్టర్, ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి హోమియోపతి ఎలా యూజ్ అవుతుంది? ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే జనరల్లీ ఏంటంటే అక్యూట్ ప్రాబ్లమ్స్ లేదా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే ప్రాబ్లం రావటానికంటే ముందే రాకుండా ఉండడానికి స్టాప్ చేసే మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషనల్ అన్ని బ్రాంచెస్లో కూడా ఇమ్యూనిటీ బూస్టర్ డోసెస్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అక్యూట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేదంటే ఇలాంటి ఎస్పెషల్లీ కరోనా ప్రజెంట్ రన్నింగ్ ప్రాబ్లం COVID-19 అనేవి రాకుండా హెల్ప్ చేయొచ్చు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్కి మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పారు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.